రామగుండంను టెంపుల్ సిటీగా రూపుదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని నగర నవ నిర్మాణంలో భాగంగా గోదావరిఖనిలోని పోచమ్మదేవి ఆలయాన్ని నూతన హంగులతో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తా సమీపంలోని పురాతన పోచమ్మ ఆలయాన్ని నగర అభివృద్ధిలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఆలయ నమూనా చిత్రాలను విడుదల చేశారు. సింగరేణి సహకారంతో ప్రస్తుతం ఆలయ ఆవరణలో ఉన్న వేప మర్రి చెట్లను సజీవంగా తీసివేసి మరో చోట ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని, అవసరం అయితే ఇంకో 40 లక్షల రూపాయలు కేటాయించి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. గోదావరిఖని ప్రజలకి అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైన గుడిగా మారింది. ఎన్ని సంవత్సరాలు కబ్జాదారుల కోరల్లో ఈ గుడి కనబడకుండా పోయింది. చిన్నగా ఉండి అడ్డదిడ్డంగా ఉండే మా సోదరుడు స్వామి కార్పొరేటర్ ఉన్నప్పుడు కొంచెం రిపేర్ చేసినారు. తర్వాత ఇప్పుడున్న కార్పొరేటర్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా ఈ సముదాయాలన్నీ కూడా కబ్జాలో ఉన్నప్పుడు అవన్నీ తీసేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. సింగరేణికి సంబంధించిన జిఎం లలిత్ గారు వారి టీం సహకారంతో మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ అమ్మవారి గుడికి విముక్తి కలిగిన విషయం మీకు ప్రజలకు అందరికీ తెలిసిందే. ఈరోజు అద్భుతమైన నిర్మాణం, పోచమ్మ గుడి నిర్మాణానికి ఎన్ని రోజులు సంవత్సర కాలంగా డిజైన్ చేస్తూ ఈరోజు మీ ముందు ఈ యొక్క అద్భుతమైనటువంటి అమ్మవారి గుడి కనీసం నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడ లేదేమో.